ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మసిపూసి మారేడుకాయ చేస్తారంటారు, కానీ మన వెంకీ మాత్రం మొహాలకి మసిపూసి నవ్వులు పూయిస్తామంటున్నారు. మరి ఆ మసి వెనుక ఉన్న హిస్టరీ ఏంటో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అండ్ తాగుబోతు రమేష్ టీమ్. నలుపునేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ నా చెయ్యి పట్టి నూడా. హలో మేడం, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేమేం పక్క దేశం కాదండి, ఎండలకు మాడిపోయి ఇలా అయ్యాం. మేడం నేను కూడా హైదరాబాద్ దాన్ని. ఒకప్పుడు నన్ను అందరూ మిస్ బ్యూటీ అనేవాళ్ళు, ఇప్పుడు అందరూ కసి బ్యూటీ. కసి కాదు అది, మసి మసి. నాకు పెళ్ళి 2 నెలలు అవుతుంది కదా, అమ్మా అని అనిపించుకోవాలి, ఒక బిడ్డ కావాలి. బ్యాంకు కన్నం వేసి ₹1,00,00,000 పెట్టి నక్లెస్ కొనిస్తా, కానీ ఇలాంటి గొంతమ్మ కోరికలు కోరితే చంపేస్తా. నీకంటే నేను సన్యాసిగా ఉండడమే బెటరు. నువ్వు సన్యాసిగా ఉన్నావు కాబట్టి నిన్ను నాకిచ్చి పెళ్లి చేశారు. అప్పటికి మా అమ్మ అంటూనే ఉంది, తింగర్స్ వచ్చినట్టు చేసుకోబాక నేను కర్మగాలు చేసుకున్నా. అత్తమ్మ, నన్ను కాపాడడానికి ఇంత ప్రయత్నం చేశావా? సరేగానేనా, లోపలికి వెళ్దాం. మళ్ళీ ఎండకుంటే కాలి మాడితే బూడిదై మసి అయిపోతాం. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. అంటే ఎండలకి ఇలా అయిపోయాను. ఇది మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఇది ఫస్ట్ ఇట్ వచ్చిందండి. ఏమండి, పెళ్ళాక మీరు మారిపోయారండి. ఏమయ్యానే? పెళ్ళాక మీరు నన్ను బాగా ప్రేమిస్తున్నారండి. నేను యూత్ గా ఉన్నప్పటి నుంచి అంతే, పెళ్ళైన ఆంటీని బాగా ప్రేమించేవాడిని. నేను మీకు కట్టుకున్న పెళ్ళాన్ని. సారీ. ఆశావాదులు అంటే ఏంటండి అసలు? ఆశావాదులు అంటే మీ ఆడాలేనే. ఎందుకు? జుట్టు ఊడిపోతుందని బాధపడే లోపు అదే జుట్టుకు స్టీల్ గిన్నెలు వస్తాయని సంబరపడేవాళ్లే. సరే గాని పక్కింటి ఆవిడ చీర బాగుందండి, రేట్ ఏంటో కనుక్కోవచ్చుగా. అస్సలు కనుక్కోనే. దేనికి? నువ్వు ఊరెళ్ళినప్పుడు నీ రేట్ ఎంత అంటే నన్ను చెప్పుతో కొట్టింది. సిగ్గులేదా పెళ్ళ ఉండగా వేరే దాంతో మాట్లాడడానికి? ఇంట్లో ఉన్న పూరి నచ్చదు, పక్కన చపాతీ మొహం మాత్రం కావాలి. మీరు నాతో మాట్లాడమాగండి. పాపం దానికి వడదెబ్బ తగిలి ఏదేదో మాట్లాడుతుంది. మీరేమనుకోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, భార్య అంటే ఏంటండి? నా డబ్బులు నాయే, నీ డబ్బులు మనవి అనేది భార్య. ఒరే కొడకా, ఒరే ఏంటి ఇలా నల్లగైపోయావు? నేను అసలు ఎండకి వెళ్ళొద్దాను. ఎండలోకి ఎందుకు వెళ్ళా? అమ్మా పైకి వెళ్ళి బట్టలు తెమ్మంది నాన్న, వచ్చేసరికి బాబీ కొట్టుకు, బాబీ కొట్టుకు. అయ్యో ఎల్లక మల్లక ఉంటారా అండి? ఎవడాయుడు? నా కొడుకండి. ఒక్క పోలిక కరెక్ట్ లేదు. ఏం మాట్లాడుతున్నాయా? నా కొడుకాయుడు. ఒక్క నిమిషం ఉండు, నీకు ప్రూఫ్ కావాలి. రే కొంచెం ఎండలోకి వెళ్ళరా. నీ కొడుకేనే, సేమ్ నీలానే నడుస్తుంది ఇట్లా. ఏమే రా, లోపలికి వెళ్దాం. మీ అమ్మ అక్కడ ఉందిరా. రమేష్ గారు తన నా కొడుకు అండి. సారీ అండి, మా ఆయన అనుకున్నా. మీరు బాబీ గారా? సారీ అండి. నన్ను ఏదో అడుగుతా అంటున్నావు, ఏంటో చెప్పు. మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటన్నా? కాదనకూడదు. నీ మీద ఒట్టు, రేపు నీ బర్త్డే, నేను అస్సలు కాదన్ను. నీకు రేపు ఏం గిఫ్ట్ కావాలి చెప్పు. అయితే స్నానం చేయడానికి ఓ బకెట్ నీళ్ళు కావాలి. ఏం అడిగావే? బకెట్ నీళ్ళు వస్తే నా ప్రాణం ఇమ్మంటే ఇచ్చేవాడిని. కూలు మరి ఎంత బడదెబ్బ కొడితే మాత్రం కూలు ఎందుకు అమ్మాయిని కొడుతున్నావు? అదేం అడిగింది తెలుసా సార్? ఏం అడిగిందండి? స్నానానికి బకెట్ నీళ్ళు అడిగింది. నువ్వెప్పుడన్నా ముఖానికి ఎప్పుడన్నా నీళ్ళు అడిగావా? అడగలేదండి. అది బకెట్ నీళ్లు స్నానానికి అడిగిందట. శాంతి నేను రమేష్ రాయా.
కొడితే గిడితే సొంత పిల్లం కొట్టుకోవాలి కానీ ఏ రోడ్డు పిల్లం కొడతారండి అసహ్యంగా. అదేం అడిగింది తెలుసా? అసలు ఏం అడిగింది? బకెట్ నీళ్ళు అడిగింది. మేడం నా కొడుకండి ఇడు వెళ్తే పేపర్లు ఎడు తుడుతానండి నీళ్ళు లేకపోతే, అలాంటిది ఎండాకాలంలో అడుగుతుందండి నీళ్ళు అడుగుతుంది ఏంటండి ఈ కోత. మీరు మగాడేనా? సిగ్గుందా? కట్టుకున్న పిల్లని పరాయి మొగలు తల కొట్టిస్తారండి. మళ్ళీ ఒక్కసారి అలాగ చెప్పు. పరాయి మొగలు తల కొట్టిస్తారు. మేడం వారం రోజుల తర్వాత నా నోరు నాకే స్మెల్ వచ్చి మగ్గుడి నీళ్ళతో మొహం కడుక్కుంటే వీళ్ళిద్దరు ఆడవాళ్ళతో కొట్టించిందండి. పదండి, వెళ్ళిపోదాం. దా. అదే రోజు రాత్రి ఈ అర్ధరాత్రి అయితే చాలండి కరెంటు పోద్ది. ఏంటో ఈ సిటీలో నాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఏమే ఏంటండి ఈ టైంలో చెయ్యి సిగ్గులేదా? వాటర్ తాగొస్తా ఉండని చెప్తున్నా. ఏమే దాహం వేస్తుంది. దాహం వేసిందా? నువ్వు వీడుండు. నా దాహం తీర్చుకోవడానికి, నీ దాహం తీర్చడానికి కాదు. దాహం వేస్తుందంటే చాలు. నాన్న దాహం వేస్తుంది నాన్న. A few moments later. పసుపు కలర్ చీర కట్టిందంటే ఇది వెంకిగాడి పిల్లం. ఈ వీళ్ళిద్దరు ఇట్లా నా పిల్లం ఏవతో మళ్ళీ సేమ్ సీరియల్ కట్టుకున్నారు, సీకట్లా మాడిపోయి. ఇప్పుడు ఎట్లా గుర్తుపట్టాలి? వాడు వచ్చేదాకా వెయిట్ చేస్తా. ఇదంటే వెంకీగాడి పిల్లం. అమ్మో వీళ్ళిద్దరు మా ఆవిడ ఎవరు? హే రమేష్, హే నువ్వు పడుకోలేదా? నాకు మామూలుగా అయితే నిద్ర పట్టదండి నైట్ అంతా. అవునా, నాకు కూడా అంతే. దోమలు కుట్టేస్తాను. మీరు పడుకోండి. అలా మీరు పడుకోండి. లేదు పడుకోండి మీరు. మీరు పడుకోండి. ఏంటి మీరు ఇంకా పడుకోలేదా? ఓకే నేను పడుకుంటాను లేండి. మీరు పడుకోండి రమేష్. లేదు మీరు పడుకోండి. మీరు పడుకోండి రమేష్ గారు. లేదు తెల్లారిని పోదాపద లోపలికి. ఏమే తెల్లారింది లోపలికి పో. అదేదో రాత్రే పిలవచ్చుగా. నువ్వైనా పిలవచ్చా రాత్రే? రైట్ ఆలోచన రాలేదండి, ఎండ దెబ్బకు మాడిపోయి. సేమ్ నాదే అదే ఫీలింగ్. సరేలేండి. హైదరాబాద్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ ఎండల నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడే ప్రజలు ఎలా ఉన్నారో మాట్లాడదాం. వారి మాట్లాడడం చూస్తున్నాం అండి. కూల్ టీవీ దా. హలో అండి, ఎవరు ఇంట్లో? ఎవర్రా మీరు? గ్రహాంతర వాసులారు ఇలా ఉన్నారంట్రా? తెల్లగా ఉన్నారు. మేము ఎప్పుడు చూడలేదు. అరే నేను మనుషులే రా, మాది హైదరాబాదే. హైదరాబాద్ మరి మీరేంట్రా ఇలా ఉన్నారు? నిన్నే మహబూబ్ నగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చా. అలా చెప్పు. ఎండలకు హైదరాబాద్ లో లేరు, అందుకే అంత తెల్లగా ఉన్నారు. హైదరాబాద్ ఉంటే ఇలా ఉండేవాళ్ళు మీరు. చెప్పండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం చేద్దాం? మాకు చెట్లు నాటించాలండి. అవునండి, చెట్లు లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది నాకు. అదే అండి, చెట్లు ప్రగతికి మెట్లు అంటారు కదండి. అదే విధంగా మీరు కూడా చెప్పండి, మీరేమనుకుంటారు? వాటర్ కావాలండి. 2 నెలలు స్నానం చేయకుండా ఎలుక సంచిని కంపోస్తుందండి. చూసారు కదా, ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు ఎవరు బయటికి రావద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే థాంక్యూ. ఓకే వెళ్ళిపోదాం పదండి. ఇటు అదరా నీ పెళ్ళ పని పోవద్దంటే హైదరాబాద్ ఉండాలంటే ఇలా ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తో వచ్చిందని చేసుకోవాలి. ఓకే పదండి. నల్లా నల్లాని కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? సమ్మర్ స్పెషల్ గా ఈ స్కిట్ తీసుకొచ్చారు. ఒక స్కిట్ కోసం మీరందరం కూడా ఇట్లాగా బ్లాక్ మేకప్ వేసుకోవడం, దాని మీద ఒక శ్రద్ధ పెట్టడం అన్నది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఏదైతే ఇప్పుడైతే ఉందో అది రిలేటెడ్ గా కరెక్ట్ గా ఒక కాన్సెప్ట్ తీసుకొని రావడం కూడా చాలా బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండి, సూపర్. కృష్ణ భగవాన్ సార్ చాలా మంచి కరెంట్ పాయింట్ తీసుకున్నారు. వెంకీ మంకి రమేష్ బకెట్ అడిగింది, భలే పాయింట్ తీసుకున్నారు అంట. కరెక్ట్, బాగుంది, గుడ్.